నమ శివమహాపురాణం. ఓం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. శివమహాపురాణంలోని విద్వేశ్వర సంహిత యందు సూత మహర్షుల వారు శౌనకాది ఋషులకి పరమశివుల వారి యొక్క శివలింగ మహాత్మ్యాన్ని గురించి, అందులో ముఖ్యంగా పార్థివ శివలింగ మహిమని గురించి, బిల్వపత్రముల యొక్క మాహాత్మ్యాన్ని గురించి బోధ చేయడం జరిగింది. దీని తరువాత ఋషులు ఈ విధంగా సూత మహర్షుల వారిని ప్రార్థించడం జరుగుతుంది. ఓ మహానుభావ, వ్యాస శిష్యులు అయినటువంటి మీరు జ్ఞాన సంపన్నులై ఉన్నటువంటి వారు, మాకు దయతో పరమశివుల వారి యొక్క నామ మహిమను గురించి, భస్మ మాహాత్మ్యమును గురించి, రుద్రాక్ష మాహాత్మ్యమును గురించి బోధ చేయగలరు అని ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు సూత మహర్షుల వారు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఓ మహర్షులారా, మీరు అడిగినటువంటి ఈ విషయం చాలా ఉత్తమమైనటువంటిది, సకల లోకములకి కూడా హితాన్ని చేకూర్చేటువంటిది, భక్తులందరికీ కూడా శ్రేయస్కరమైనటువంటి విషయాన్ని గురించి మీరు అడిగి ఉన్నారు. వీటిని గురించిన వివరణ శ్రద్ధతో శ్రవణం చేయగలరు అని తెలియపరుస్తూ ఉన్నారు. పరమశివుల వారి యొక్క నామ మహిమ, శివనామ మహిమ అన్నటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది. ఈ ఉపాసన చేసేటువంటి వారు ధన్యులు, కృతార్థులు అవుతారు. వారికి సంబంధించినటువంటి వారందరూ కూడా ధన్యతని పొంది ఉద్ధరింపబడ్డము జరుగుతుంది అని చెప్పి ఉన్నారు. అంతే కదా, భక్తులకి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో, ఎవరైతే వారి సన్నిధిలో ఉంటారో, వారి సాంగత్యాన్ని కలిగి ఉంటారో, అటువంటి వాళ్ళందరూ కూడా భక్తి భావాన్ని పొంది ఉద్ధరింపబడ్డము జరుగుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడం జరుగుతుంది. సత్సాంగత్యం అన్నటువంటిది మనలో భక్తి భావాన్ని కలిగిస్తుంది, జ్ఞానవంతుల్ని చేస్తుంది. ఇక్కడ అదే విషయాన్ని గురించి తెలియపరిచి ఉన్నారు. శివనామ స్మరణ చేసేటువంటి వారు చాలా శక్తివంతంగా ఉంటారు అని చెప్పి ఉన్నారు. ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రము చాలా శక్తివంతమైనటువంటిదిగా తెలియపరిచి ఉన్నారు. ఒక ఉదాహరణతో ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఖదిర వృక్షములో ఉండేటువంటి అగ్నిని తాకడానికి ఏ విధంగా ఎవరు సాహసించరు, అదే విధంగా ఎవరి వాక్కు నుండి శివనామ స్మరణ జరుగుతూ ఉంటుందో అటువంటి వారిని కూడా ఎవరు స్పృశించలేరు అని చెప్పి ఉన్నారు. ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందిని వారికి కలిగించలేరు అని చెప్పారు. పరమశివుల వారి యొక్క నామ స్మరణ చేయటం వల్ల సకల పాపములు తొలగిపోవడం జరుగుతుంది. అనేక పవిత్ర తీర్థక్షేత్రములలో తీర్థములని సేవించినటువంటి ఫలితము కూడా దీనివల్ల కలుగుతుంది అని చెప్పి ఉన్నారు. శివనామము, భస్మధారణ, రుద్రాక్ష మాలని ధరించటము, ఈ మూడు కూడా త్రివేణి సంగమముతో సమానంగా ఉదాహరణతో చెప్పడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి పరమశివుల వారి నామము, శివనామము అన్నటువంటిది గంగా నదితో సమానము, విభూతి భస్మం అన్నటువంటిది యమునా నదితో సమానము, రుద్రాక్ష సరస్వతి నదితో సమానముగా తలంచబడుతుంది. వీటి
సంగమముగా ఉన్నటువంటి త్రివేణి సంగమముగా ఉన్నటువంటి ఆ తీర్థము యందు స్నానము ఆచరిస్తే ఎటువంటి ఫలితము లభిస్తుందో అటువంటి ఫలితమే ఈ నామస్మరణ వల్ల, శివనామస్మరణ చేయటం వలన, విభూతిని భస్మాన్ని ధరించటం వల్ల, రుద్రాక్షని ధరించటం వల్ల కలుగుతుంది అని చెప్పి ఉన్నారు. శ్రేష్ఠులైనటువంటి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి భగవన్నామ స్మరణ చెయ్యగలరు. ఈ నామస్మరణ చెయ్యటం వల్ల శ్రద్ధతో, భక్తితో ఎవరైతే నామస్మరణ చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా పర్వత రూపంలో ఉన్నటువంటివైనా సరే, అంటే అధికమైనటువంటి పాపాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా అనాయాసంగా భస్మమైపోతాయి అని చెప్పారు. ఇందులో సందేహం అన్నటువంటిది లేదు. భగవన్నామ స్మరణ చాలా శక్తివంతమైనటువంటిది. ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు నిరంతరము స్మరణ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా తరించడం అన్నటువంటిది జరుగుతుంది. నామ స్మరణ అన్నటువంటి ఇది ఒక శక్తివంతమైనటువంటి రక్షణ కవచంగా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకా నామస్మరణ యొక్క మహాత్మ్యాన్ని గురించి చెప్తూ ఉన్నారు. శివనామ స్మరణ చేసేటువంటి వారి యొక్క దుఃఖములన్నీ కూడా నశించిపోతాయి. అనేక సాధనలు చేసేటువంటి సంపూర్ణ ఫలితం అంతా కూడా నామస్మరణ చేయటం వల్ల కలుగుతుంది. ఇటువంటి పుణ్యాత్ములు గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉంటారు, ధన్యవాదములకి పాత్రులవుతారు అని కూడా చెప్పారు. నిరంతరము భగవన్నామ స్మరణ చేసేటువంటి వారు ఎప్పుడు భక్తి భావాన్ని కలిగి ఉంటారు కాబట్టి వారు సదా గౌరవనీయులు, ధన్యవాదాలకి పాత్రులు అయి ఉంటారు. భగవంతుని యొక్క నామస్మరణ అన్నటువంటిది ఒక నౌకతో సమానముని ఒక ఉదాహరణలో చెప్తూ ఉన్నారు. ఈ నామస్మరణ అనేటువంటి నౌక ద్వారా జనన మరణ సంసార సాగరాన్ని చాలా సులభంగా దాటవచ్చు. పాతక రూపంలో ఉండేటువంటి వృక్షములన్నింటినీ కూడా ఛేదించేటువంటి గొడ్డల్లాంటిది శివనామ స్మరణ అన్నటువంటిది అని దృష్టాంతముల రూపంలో తెలియపరుస్తూ ఉన్నారు. జనులందరూ కూడా ఈ శివనామ అమృతముతో శాంతిని పొందగలరు. అనేక పాప పీడితులై ఉన్నటువంటి వారు దావానలం, పాపము అనేటువంటి దావానలం చేత పీడితులై ఉన్నటువంటి వారందరూ కూడా పరమశాంతిని ఈ నామస్మరణ అమృతం ద్వారా పొందవచ్చు. ఎటువంటి శోకములు లేనటువంటి స్థితిని నామస్మరణ చేసేటువంటి వారు పొందగలుగుతారు. గొప్ప భక్తి భావాన్ని కలిగి ఉన్నటువంటి వారు తప్పకుండా సర్వథా ముక్తి అన్నటువంటిది పొందడం జరుగుతుంది అని చెప్పి ఉన్నారు. ఓ మునీశ్వరులారా, అనేక జన్మల్లో తపస్సు చేసినటువంటి వారు ఈ శివనామ స్మరణ చేస్తూ ఉండేటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారి యొక్క సకల పాపములు కూడా నశించిపోతాయి. అఖండమైనటువంటి భక్తి భావాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఇహలోకంలో శుభాలని సుఖాలని పొందుతారు. అంతేకాకుండా తప్పకుండా వీరు మోక్షం అన్నటువంటిది పొందడం జరుగుతుంది. మోక్షానికి అర్హులవుతారు. శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని పొందడం జరుగుతుంది. ఈ ఘోర సంసార సాగరాన్ని దాటడము జరుగుతుంది. ఇంతటి శక్తివంతమైనటువంటిది భగవన్నామ స్మరణ, శివనామ స్మరణ అని చెప్పుకున్నారు. సర్వ పాప హరణ మాహాత్మ్యాన్ని కలిగి ఉన్నటువంటిది శివనామము. ఇంతకు ముందు పూర్వము అనేక పాపములు చేసి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నామము ద్వారా తరించడము జరిగింది. ఉదాహరణలు అన్నటువంటివి కూడా చెప్పి ఉన్నారు. ఇంద్రద్యుమ్న మహారాజు శివనామ ప్రభావంతో ఏ విధంగా ఉత్తమమైన గతిని పొంది ఉన్నారు, అదే విధంగా బ్రాహ్మణ యువతి ఏ విధంగా తరింపబడింది. ఈ శివనామ మాహాత్మ్యములో ఇటువంటి అనేక మంది వాటి గురించి, వారి యొక్క కథల్ని గురించి కూడా చెప్పడం జరిగింది. నామస్మరణ అన్నటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని చెప్పి దీని తర్వాత భస్మం యొక్క మాహాత్మ్యాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ భస్మం అన్నటువంటిది ఓ మహర్షులారా సకల మంగళ ప్రదాయిని అయి ఉన్నటువంటిది అని చెప్పారు. ఈ భస్మం అన్నటువంటి దానిలో మహాభస్మము మరియు
స్వల్ప భస్మము అని కూడా ఉంటుంది. వీటిల్లో కూడా శ్రౌత, స్మార్త, లౌకికము అన్నటువంటి భేదాలతో కూడినటువంటిది ఉంటుంది. సాత్విక గుణము కలిగి ఉన్నటువంటి వారు, శుచి శుభ్రతల్ని పాటించేటువంటి వారు, మంత్రోచ్చారణ తెలిసి ఉన్నటువంటి వారు శ్రౌత స్మార్త రూపంగా ఉండేటువంటి భస్మాన్ని ధరిస్తూ ఉండటం జరుగుతుంది. ఇతరులందరూ కూడా లౌకికమైనటువంటి భస్మాన్ని కూడా ధరించవచ్చు. గోమయం నుండి గోమయం కాల్చిన తర్వాత వచ్చేటువంటి భస్మాన్ని ధరించవచ్చు. దాన్ని ఆగ్నేయ భస్మము, విభూతి అని అంటారు. అదే విధంగా అగ్నిహోత్రము చేసిన తర్వాత వచ్చేటువంటి భస్మాన్ని కూడా ధరించడం జరుగుతుంది. యజ్ఞం యాగం చేసిన తర్వాత వచ్చేటువంటి భస్మాన్ని కూడా త్రిపుండ ధారణ అన్నటువంటిది చేయడం జరుగుతుంది. జల మిశ్రితంగా ఈ భస్మాన్ని ధరించడము, లేపనము అన్నటువంటిది ధరించడము జరుగుతుంది. జాబాలి మహర్షి కూడా ఈ భస్మధారణ యొక్క మహాత్మ్యాన్ని గురించి చెప్పి ఉన్నారు. వర్ణ ఆశ్రమ వాసులందరూ కూడా ఈ భస్మాన్ని ధరించవచ్చు అని చెప్పారు. మంత్ర సహితముగా కానీ లేకపోతే మంత్రం లేకుండా అయినా కూడా భస్మాన్ని త్రిపుండ్రంగా ధరించవచ్చు అని కూడా తెలియపరిచి ఉన్నారు. ఈ త్రిపుండ్రములో 3 రేఖలు అన్నటువంటివి ఉంటాయి. ఈ త్రిపుండ్రమును దేవతలు కూడా ధరించడం జరుగుతుంది. అందరూ కూడా ప్రశంసించడం జరుగుతుంది. పరమశివుల వారు, విష్ణుమూర్తుల వారు కూడా ఈ త్రిపుండంని ధరించడం జరుగుతుంది. భగవతి అమ్మవారు, ఉమాదేవి, లక్ష్మీమాత, సరస్వతీ దేవులు కూడా ఈ త్రిపుండ్రాన్ని ప్రశంసించడం జరుగుతుంది. అనేక మంది దేవతలు కూడా ఈ భస్మధారణ చేస్తూ ఉంటారు. ఏ వర్ణానికి చెందిన వారైనా కూడా భస్మధారణ అన్నటువంటిది చేయవచ్చు. ఈ భస్మధారణ చేయడానికి అందరూ కూడా అర్హులే అని చెప్పి ఉన్నారు. సకల ప్రాణులకి కూడా శ్రేయస్సును కలిగించేటువంటిది ఈ భస్మధారణ. ఈ భస్మధారణ చేసేటప్పుడు త్రిపుండ్రము అని చెప్పుకుంటున్నాం కదా. ఈ త్రిపుండ్రము అన్నటువంటిది ధరించేటప్పుడు భగవన్నామ స్మరణ చేస్తూ కానీ మంత్రాన్ని ఉచ్చరిస్తూ కానీ ధరించడం జరుగుతుంది, ధరించవచ్చు. ఈ త్రిపుండ్రములో ఉండేటువంటి 3 రేఖల్లో ఒక్కొక్క రేఖలో 9 మంది దేవతలు ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మొదటి రేఖ యందు ఉండేటువంటి 9 మంది దేవతల యొక్క స్థితులై ఉన్నటువంటి దేవతల గురించి చెప్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మన దేహంలో ఉన్నటువంటి అన్ని అంగముల యందు కూడా దేవతలు స్థితమై ఉన్నారన్నమాట. అందుకనే ఈ భస్మధారణ అన్నటువంటి చేసేటప్పుడు అన్ని అంగములకి కూడా కొంతమంది భస్మధారణ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ త్రిపుండ్రము అన్నటువంటి దానిలో ఉండే వివరణ చెప్తూ ఉన్నారు. ఈ త్రిపుండ్రాన్ని దేహంలో ఏ ఏ అంగములకి ఎన్ని చోట్ల లేపనం చేయడం జరుగుతుంది, ధరించడం జరుగుతుంది అన్న వివరణ కూడా తెలియపరిచి ఉన్నారు. ఇందులో త్రిపుండ్రములో ఉండేటువంటి మొదటి రేఖ యందు ప్రణవం యొక్క మొదటి అక్షరము అకారము. అకార ఉకార మకార స్వరూపము ఓంకారం ప్రణవము కదా. అందులో వచ్చేసి మొదటి అక్షరమైనటువంటి అకారము యందు గార్హ్యపత్యాగ్ని, భూమి, ధర్మము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతకాల సవనము, మహాదేవుడు, వీరు త్రిపుండ్రం యొక్క మొదటి రేఖ యందు ఉండేటువంటి 9 మంది దేవతా స్వరూపాలు. ఇదే విధంగా రెండవ రేఖ యందు ఉండేటువంటి దేవతల గురించి చెప్తూ ఉన్నారు. ప్రణవం యొక్క రెండవ అక్షరము ఉకారము యందు దక్షిణాగ్ని, ఆకాశము, సత్వగుణము, యజుర్వేదము, మధ్యదిన సవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ, మహేశ్వరుడు, వీరంతా కూడా స్థితులై ఉంటారు. మూడవ రేఖ యందు ప్రణవం యొక్క మూడవ అక్షరము మకారం యందు ఆహవనీయ అగ్ని, పరమాత్మ, తమోగుణము, ద్యులోకము, జ్ఞానశక్తి, సామవేదము, తృతీయ సవనము, శివుడు, వీరంతా కూడా దేవతలు స్థితులై ఉంటారు. అందుకని ఈ త్రిపుండ్రము చాలా శక్తివంతమైనటువంటిది అని చెప్పారు. ఈ విధంగా స్థాన దేవతలకి ఉత్తమ భక్తి భావంతో నిత్యము నమస్కరించవలసి ఉంటుంది.
శుద్ధులైన తరువాత స్నానాధికాలు సంపూర్ణం చేసుకుని శుద్ధులై త్రిపుండ్ర ధారణ చేసేటువంటి వారు, భక్తి భావంతో త్రిపుండ్ర ధారణ చేసేటువంటి వారు భోగములని మోక్షముని కూడా పొందుతారు అని తెలియపరిచి ఉన్నారు. ఓ మునీశ్వర్లారా, ఈ భస్మధారణ అన్నటువంటిది సంపూర్ణ అంగములకి కూడా చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి 32 స్థానముల ఎందు కానీ, లేదా 16 స్థానముల ఎందు, లేదా 8 స్థానముల ఎందు, లేదా 5 స్థానములలో త్రిపుండ్రమును ధరించడము, అలదుకోవడము చేయవచ్చు అని చెప్పున్నారు. మస్తకము, లలాటము, ఈ విధంగా అన్ని కూడా తెలియపరచడం జరిగింది. 32 స్థానాలు ఏంటి, 16 స్థానాలు ఏంటి, 8 స్థానాలు, 5 స్థానాలు ఎక్కడెక్కడ ధరించాలి, ఏ ఏ దేవతలు అక్కడ ఉంటారు, ఎవరిని స్మరణ చేస్తూ ధరించాలి అన్నటువంటి వివరణ అంతా కూడా తెలియపరిచి ఉన్నారు, బోధ చేయడం జరిగింది. ముఖ్యంగా భస్మధారణ చేసేటప్పుడు భగవన్నామ స్మరణ చేయడం ఉండాలి. భక్తి భావంతో భగవన్నామ స్మరణ చేస్తూ భస్మధారణ చేయడం చాలా శ్రేష్టమైనటువంటిది. పరమశివుల వారిని స్మరిస్తూ నమశివాయ అని చెప్తూ లలాటం యందు త్రిపుండ్రాన్ని ధారణ చేయాలి. ఈశాభ్యాం నమః అని పలుకుతూ పార్శ్వభాగముల రెండింటి యందు కూడా త్రిపుండ్రమును దిద్దుకోవాల్సి ఉంటుంది. బీజాభ్యాం నమః అని పలుకుతూ మణికట్టు రెండింటి యందు భస్మాన్ని ధరించాలి. పితృభ్యాం నమః అని చెబుతూ దేహం కింది భాగం యందు, అంగముల యందు, తర్వాత ఉమేషాభ్యాం నమః అని ఉచ్చరిస్తూ ఊర్ధ్వ భాగం యందు కూడా, అంగముల యందు, అలాగే భీమాయ నమః అని చెబుతూ పృష్ఠభాగం యందు, శిరస్సు యొక్క వెనక భాగం యందు కూడా త్రిపుండ్ర ధారణ చేయవలసి ఉంటుంది. వారి వారి యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి దేహం యందు వివిధ భాగంలో అంగములకు భస్మధారణ అన్నటువంటిది చేయడం మంచిది అని చెప్పి ఉన్నారు. దీని తర్వాత రుద్రాక్ష యొక్క మాహాత్మ్యంని గురించి సూత మహర్షుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ రుద్రాక్ష అన్నటువంటిది ఎలా ఆవిర్భవించింది, రుద్రాక్ష ధారణ మహిమ ఏంటి, ఈ రుద్రాక్షలో ఉండే వివిధ వేదములు ఏంటి, ఏ రుద్రాక్షని ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, ఈ అంశాలన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. సూత మహర్షుల వారు రుద్రాక్ష యొక్క మహాత్మ్యం గురించి చెబుతూ, ఈ రుద్రాక్ష అన్నటువంటిది పరమశివుల వారికి చాలా ప్రియమైనటువంటిది, ఇష్టమైనటువంటిది అని చెప్తూ ఉన్నారు. పరమ పవిత్రంగా భావింపబడవలసినటువంటిది ఈ రుద్రాక్ష. రుద్రాక్షను అంటే ఎవరైనా చూసినా, దర్శించటం వల్ల కానీ, స్పృశించటం వల్ల కానీ, జపం చేసిన అటువంటి వాళ్ళందరికీ కూడా సకల పాపములు కూడా తొలగిపోతాయి అని చెప్తూ ఉన్నారు. సకల లోకములకి కూడా హితమును చేకూర్చేటువంటిది ఈ పరమశివుల వారి యొక్క రుద్రాక్ష అని చెప్తూ, పూర్వము ఒకానొక సమయంలో పరమశివుల వారి ఈ రుద్రాక్ష అన్నటువంటిది ఎలా ఆవిర్భవించింది, దీని మహిమ ఏంటి అన్నటువంటిది ఉమాదేవికి తెలియపరచడం జరిగిందనమాట. ఆ విషయాన్ని గురించి సూత మహర్షుల వారు ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారు. భగవంతుడైనటువంటి పరమశివుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ఓ మహేశ్వరి, భక్తులకి మేలు చేసేటువంటి ఈ రుద్రాక్ష యొక్క మహిమని గురించి చెప్తున్నాను వినమని తెలియపరుస్తూ ఉన్నారు. పూర్వకాలం జరిగినటువంటి ఒక విషయాన్ని గురించి చెబుతూ ఉన్నారు. పూర్వము కానొక సమయంలో పరమశివుల వారు ఆయన చెప్తూ ఉన్నారు, నేను అనేక దివ్య సంవత్సరముల పాటు, వేల సంఖ్యలో దివ్య సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సులో నిమగ్నమై ఉన్నాను. ఆ విధంగా తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజున మనస్సు కొంచెము బహిర్ముఖమై
నేను కళ్ళు తెరవడం జరిగింది. ఓ పరమేశ్వరి, ఎప్పుడు కూడా నేను సకల లోకములకి ఉపకారము చెయ్యాలి అన్నటువంటి భావాన్ని కలిగి ఉంటాను. ఆ సమయంలో నేను ఆ నేత్రములు అలా తెరిచినప్పుడు నా నేత్రముల నుండి కొన్ని జల బిందువులు రాలాయి, అంటే అశ్రు బిందువులు రాలడం జరిగింది. అక్కడే రుద్రాక్ష అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ వృక్షము అన్నటువంటివి ఆవిర్భవించింది అని చెప్పారు. అక్షము అంటే కన్ను అని అర్థం కదా. రుద్ర అక్ష, రుద్రాక్ష అంటే రుద్రుల వారి నేత్రముల నుండి వచ్చినటువంటి జల బిందువుల ద్వారా ఆవిర్భవించినటువంటిదే రుద్రాక్ష. ఈ విధంగా రుద్రాక్ష అన్నటువంటిది, వృక్షం అన్నటువంటిది, రుద్రాక్షలు అన్నటువంటివి ఆవిర్భవించడం జరిగింది. ఆ అశ్రు బిందువులే ఈ విధంగా స్థావర రూపాన్ని పొందాయి అన్నమాట, అంటే వృక్ష రూపాన్ని పొంది ఉన్నాయి, రుద్రాక్షలుగా మారాయి. ఈ రుద్రాక్షల్ని నేను అందరికీ కూడా పంచడం జరిగింది. ఇలా చేసేటప్పుడే భూలోకములో కూడా నాకు ఇష్టమైనటువంటి రుద్రాక్షలని గౌడ దేశంలో ఉత్పన్నం చేయడం జరిగింది. అలాగే పుణ్యక్షేత్రాలలో కూడా వీటిని ఆవిర్భవింప చేయడం జరిగింది, నాటడం జరిగింది అనేసి చెప్తూ ఉన్నారు. మధుర, అయోధ్య, లంక, మలయాచలము, సహ్యగిరి, కాశీ, ఈ విధంగా పుణ్యప్రదమైనటువంటి కొన్ని ప్రదేశాల్లో కూడా వీటి యొక్క అంకురాలు అన్నటువంటివి నాటడం జరిగింది. ఇవి చాలా ఉత్తమమైనటువంటివి. అనేక పాప సముదాయాలని కూడా నశింప చేయడం జరుగుతుంది రుద్రాక్షలు. శృతులలో కూడా వీటిని కీర్తించడము జరిగింది అని చెప్పారు. భగవంతుని ఆజ్ఞతో, ఆయన అనుగ్రహంతో ఎవరైనా కూడా ఈ రుద్రాక్ష అన్నటువంటిది ధరించవచ్చు అని చెప్పారు. అంటే అన్ని వర్ణాల వారు కూడా రుద్రాక్షమాలని ధరించవచ్చు, అయితే విధి విధానాలని పాటించవలసి ఉంటుందన్నమాట. ఈ రుద్రాక్ష అన్నటువంటిది భోగములని, మోక్షముని కూడా ప్రసాదించేటువంటిది, శివభక్తులై ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అనుగ్రహించేటువంటిది. వీటిల్లో కూడా ఈ రుద్రాక్ష అన్నటువంటి వాటిల్లో ఉసిరిక ఫలంతో సమానమైన పరిమాణం కలిగి ఉన్నటువంటివి ఉంటాయి, ఆ సైజులో ఉంటాయి. ఇంకొన్ని రుద్రాక్షలు వచ్చేసి రేగి పండ్ల వాటితో సమానమైనటువంటి పరిమాణం కలిగి ఉంటాయి. ఇంకొన్ని వచ్చేసి శనగ గింజలంతా పరిమాణాన్ని కలిగి ఉంటాయి. అన్ని కూడా శ్రేష్టమైనటువంటివి. చిన్నగా ఉన్నటువంటి చిన్న సైజులో, అంటే చిన్న పరిమాణంలో ఉన్నటువంటి రుద్రాక్షలు కూడా చాలా శక్తివంతమైనటువంటివి అని చెప్పి ఉన్నారు. ఒక్కొక్క రుద్రాక్ష కూడా భగవంతుని భక్తి భావాన్ని కలిగిస్తున్నది, సాక్షాత్తు శివస్వరూపమై ఉన్నటువంటిది అని చెప్పి ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి రుద్రాక్ష వేదములు వాటన్నింటి వివరణ అంతా కూడా చెప్పి ఉన్నారు. ఇవి శ్వేతవర్ణము లేదా రక్తవర్ణం అంటే ఎరుపు వర్ణము కానీ, పీతవర్ణము అంటే పసుపు వర్ణంలో కానీ, కృష్ణవర్ణం నలుపు వర్ణంలాగా ఉన్నటువంటి రుద్రాక్షలు కూడా ఉంటాయి. ఈ రుద్రాక్షలు అన్నటువంటివి సహజంగా వాటిల్లో కొన్ని రంధ్రం ఉంటుందన్నమాట. అలా ఉన్నటువంటివి చాలా శ్రేష్టమైనటువంటివిగా చెప్పి ఉన్నారు. ఈ రుద్రాక్షలు అన్నటువంటివి మనము ధరించే ముందు అవి శ్రేష్టంగా ఉన్నాయా లేదా చూసి మనము తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దానిపైన ఉబ్బుగా చిన్న చిన్న గింజల్లాగా అలా వచ్చి ఉంటాయి కదా, అలా ఉన్నటువంటివి తీసుకోవాల్సి ఉంటుంది. సహజమైనటువంటి రంధ్రం ఏర్పడి ఉంటే బాగా అట్లా ఉన్నటువంటివి చాలా మంచిది అని చెప్పి ఉన్నారనమాట. లేదా ప్రయత్నపూర్వకంగా రంధ్రం చేసినట్లయితే అవి కొంచెము తక్కువ శ్రేణికి చెందినటువంటివిగా చెప్పడం జరుగుతుంది. ఈ రుద్రాక్ష అన్నటువంటివి వాటిల్లో సంఖ్య అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అనేక వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నటువంటివి కూడా ధరించడము జరుగుతూ ఉంటుంది. హారములుగా కానీ, కిరీటములుగా కానీ కూడా ధరిస్తూ ఉండడము జరుగుతుంది. శిరస్సు యందు కూడా ధరించవచ్చు. మంత్రాన్ని పఠిస్తూ రుద్రాక్షమాలని ధరించడం మంచిది. జపానికి రుద్రాక్షమాలను వినియోగించడం కూడా చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పుకున్నారు. రుద్రాక్షమాలని ధరించినటువంటి వారు భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు.
మనస్సుకి చాలా ఏకాగ్రత అన్నటువంటిది కలుగుతుంది. ఈ రుద్రాక్ష మాలలు ధరించేటప్పుడు నమఃశివాయ మంత్రాన్ని పఠించడము, ఓం నమఃశివాయ మంత్రాన్ని పఠించడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పున్నారు. అయితే రుద్రాక్ష మాలని ధరించేటువంటి వారు మద్యపానం చేయకూడదు. అంటే ఎటువంటి చెడు అలవాట్లు అన్నటువంటివి ఉండకూడదు. మాంసాహారం భుజించకూడదు. ఉల్లి, వెల్లుల్లి ఇటువంటివి కూడా వదిలిపెట్టవలసి ఉంటుందన్నమాట. అంటే సాత్విక ఆహారము తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఉన్నారు. ఈ రుద్రాక్ష మాలల్ని ఎవరైనా ధరించవచ్చు అని ఇందాక చెప్పుకొని ఉన్నాము. వాళ్ళ యొక్క వర్ణాన్ని బట్టి వారికి తగినటువంటి రుద్రాక్షని ధరించడం శ్రేష్టమైనటువంటిదిగా చెప్పి ఉన్నారు. బ్రహ్మచారి గాని, వానప్రస్థులైనా, గృహస్థులైనా, సన్యాసి ఎవరైనా కూడా రుద్రాక్షమాలని ధరించవచ్చు. అయితే విధి విధానాన్ని నియమపూర్వకంగా ధరించవలసి ఉంటుందన్నమాట. దీన్ని ధరించినటువంటి వారికి సకల సౌభాగ్యములు కలుగుతాయి. ఈ రుద్రాక్ష అన్నటువంటిది సాక్షాత్తు మంగళమయమైనటువంటి భగవంతుని లింగ విగ్రహ స్వరూపంగా చెప్పడము జరిగిందనమాట. సకల ఆశ్రమముల వారు, వర్ణాశ్రమముల వారు కానీ, స్త్రీలు కానీ ఎవరైనా సరే భగవంతుని అనుగ్రహంతో ఈ రుద్రాక్షను ధరించవచ్చు అని చెప్పారు. సర్వాశ్రమానాం వర్ణానాం శ్రీశూద్రానాం శివాజ్ఞయా ధార్యా సదైవ రుద్రాక్ష. అందరూ కూడా రుద్రాక్షల్ని ధరించవచ్చు. ఇది ఇందాక చెప్పుకున్నట్లుగా నియమపూర్వకంగా ధరించవలసి ఉంటుంది. ఇటీశ్వరులై ఉన్నటువంటి వారు ప్రణవ మంత్ర ఉచ్చారణతో రుద్రాక్షని ధరించే విధానము ఉందన్నమాట. లలాటం యందు త్రిపుండాన్ని కలిగి ఉండి సకల అంగముల యందు కూడా రుద్రాక్షలతో శోభితమై ఉండేటువంటి వారు మృత్యుంజయ మంత్రమును పఠిస్తూ ఉండేటువంటి వారిని దర్శించినట్లయితే సాక్షాత్తు రుద్రుని అంటే భగవంతుని దర్శించినంత ఫలితం లభిస్తుంది అని చెప్పారు. భగవంతుడు భక్తుల్ని అనుగ్రహిస్తారు కాబట్టి భక్తుల ద్వారా కూడా భగవంతుని అనుగ్రహమే మనకి కలుగుతుంది. ఈ విధంగా పరమశివుల వారు రుద్రాక్షల యొక్క మహాత్మ్యాన్ని గురించి అమ్మవారికి తెలియపరుస్తూ, ఓ మాదేవి, ఈ రుద్రాక్షలు అనేక విధాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా భోగ మోక్ష ప్రదాయకమైనటువంటివి. వీటిల్లో ఏకముఖ రుద్రాక్ష అన్నటువంటిది సాక్షాత్తు శివస్వరూపమే అని చెప్పారు. అంటే ఒక ముఖం కలిగి ఉన్నటువంటి రుద్రాక్ష ఇది భోగమోక్ష రూపమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. రుద్రాక్ష అన్నటువంటిది పూజింపబడేటువంటి చోట లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటారు అని చెప్పారు. అక్కడ ఎటువంటి ఉపద్రవాలు కూడా కలగవు అని చెప్పడం జరిగింది. సకల అభీష్టములు కూడా ఫలించడము జరుగుతుంది. దీని తరువాత ద్విముఖ రుద్రాక్ష, ఇది దేవదేవేశ్వరుడుగా చెప్పబడుతూ ఉన్నారు. సకల కోరికలను నెరవేర్చి చక్కటి ఫలితాన్ని అందించేటువంటిది ద్విముఖ రుద్రాక్ష. ఏకముఖ, ద్విముఖ రుద్రాక్ష. తరువాత త్రిముఖ రుద్రాక్ష అన్నటువంటిది సాక్షాత్తు సాధనా ఫలితాన్ని ఇచ్చేటువంటిది. సకల విద్యలు కూడా హస్తగతమవుతాయి దీన్ని ధరించేటువంటి వారికి అని చెప్పి ఉన్నారు. చతుర్ముఖ రుద్రాక్ష సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. దీన్ని దర్శించిన, స్పృశించిన శీఘ్రముగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థములు సిద్ధిస్తాయి, ఫలిస్తాయి అని కూడా చెప్పడము జరిగింది. పంచముఖ రుద్రాక్ష సాక్షాత్తు కాలాగ్ని రుద్ర రూపముగా చెప్పి ఉన్నారు. ఇది సకల శుభాలని ప్రసాదించేటువంటిది. అందరికీ కూడా ముక్తిని, మనోరథాలని కలిగించేటువంటిది, మనోరథాన్ని ఫలింపచేసేటువంటిది. పంచముఖ రుద్రాక్ష సకల పాపములని కూడా తొలగిస్తుంది అని చెప్పి ఉన్నారు. తరువాత షణ్ముఖ రుద్రాక్ష సాక్షాత్తు కార్తికేయ స్వామి స్వరూపము. దీన్ని హస్తం యందు, దక్షిణ హస్తం యందు ధరించినటువంటి వారు ఎటువంటి పాపములు చేసి ఉన్నా, అంటే బ్రహ్మత్యాది దోషములు అటువంటి ఉన్నా కూడా చేసి ఉన్నా
వాటి నుంచి కూడా ముక్తులవుతారు అని చెప్పారు. అంటే అన్ని రకాల పాపాలు కూడా తొలగిపోతాయి, ఇందులో సందేహం లేదు మహేశ్వరి అని చెప్తూ ఉన్నారు. 7 ముఖములు కలిగి ఉన్నటువంటి రుద్రాక్ష అనంగ స్వరూపము. ఇది అనంగ నామముతో ప్రసిద్ధమైనటువంటిది. దీన్ని ధరించినటువంటి వారు దరిద్రులైనా సరే ఐశ్వర్యవంతులు కావడము జరుగుతుంది అని చెప్పుకున్నారు. సకల సంపదల్ని పొందుతారు అని చెప్పారు. 8 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష అష్టమూర్తి అయినటువంటి భైరవ స్వరూపము. దీన్ని ధరించినటువంటి వారు పూర్ణ ఆయుష్మంతులు కావడం జరుగుతుంది. ఆయుష్ కాలం ఉంటుంది. మరణానంతరము కూడా త్రిశూలాన్ని ధరించినటువంటి శంకర రూపాన్ని, అంటే భగవంతుని రూపాన్ని కూడా పొందడం జరుగుతుంది అని చెప్పారు. దీని తరువాత 9 ముఖములు కలిగి ఉన్నటువంటి రుద్రాక్ష భైరవుడు మరియు కపిల ముని యొక్క ప్రతీక అని కూడా భావించడం జరుగుతుంది. అంతేకాకుండా సాక్షాత్తు దుర్గామాత అధిష్టాత్రి దేవతగా కూడా తలంచడం జరుగుతుంది. భక్తి పరాయణులైనటువంటి వారు ఈ 9 ముఖములతో కూడి ఉన్నటువంటి రుద్రాక్షని ధరించడం మంచిది. ఈ విధంగా ఎడమ చేతి యందు ఈ నవముఖ రుద్రాక్షని ధరించినట్లయితే అటువంటి వారు నాలాగే సర్వేశ్వరుడవుతారు అని భగవంతుడే చెప్పుకున్నారు, ఇందులో సందేహం లేదు అని చెప్పారు. తరువాత 10 ముఖములు కలిగి ఉన్నటువంటి రుద్రాక్ష సాక్షాత్తు భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క రూపముగా చెప్పబడి ఉంది. ఓ దేవేశ్వరి, దీనిని ధరించినటువంటి వారి యొక్క సకల కోరికలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పుకున్నారు. తరువాత 11 అంటే ఏకాదశ ముఖ రుద్రాక్ష సాక్షాత్తు రుద్ర రూపము. దీన్ని ధరించడం వల్ల మానవుడు సర్వత్రా కూడా విజయాన్ని పొందుతారు, ఎక్కడైనా సరే విజయాన్ని పొందడము జరుగుతుంది. 12 ముఖ రుద్రాక్ష అంటే 12 ముఖములతో కూడి ఉన్నటువంటి రుద్రాక్షని కేశాగ్ర భాగములో ధరించడము, శిరస్సు మీద ధరించడము మంచిది అని చెప్పున్నారు. దీన్ని ధరించడం వల్ల 12 ఆదిత్యులు వారి యొక్క శిరస్సు మీద విరాజిల్లుతూ ఉన్నట్లుగా దేదీప్యమానంగా శక్తిని పొందడము జరుగుతుంది. 13 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష విశ్వే దేవతల యొక్క స్వరూపంగా చెప్పి ఉన్నారు. దీన్ని ధరించడం వల్ల మానవుడు సకల అభీష్ట సిద్ధిని పొందుతారు, సౌభాగ్య మంగళములు కూడా కలుగుతాయి అని తెలియపరుచున్నారు. 14 ముఖములు కలిగి ఉన్నటువంటి రుద్రాక్ష సాక్షాత్తు పరమశివ స్వరూపము. దీన్ని భక్తితో తలయందు ధరించి శిరస్సు యందు ధరించవలసి ఉంటుంది. దీనివల్ల సకల పాపములు నశించి భగవంతుని అనుగ్రహము కలుగుతుంది అని చెప్పారు. ఓ గిరిరాజకుమారి ఉమాదేవి, ఈ విధంగా ముఖములతో భేదములతో ఉన్నటువంటి రుద్రాక్షలు ఏకముఖ రుద్రాక్షి నుంచి 14 రూపములుగా 14 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షలుగా విభజింపబడి ఉన్నాయి. ఈ రుద్రాక్షలు ధరించేటప్పుడు పఠించవలసినటువంటి మంత్రాలని గురించి కూడా పరమశివుల వారు దేవీమాతకి తెలియపరిచి ఉన్నారు. ఇవన్నీ కూడా బీజాక్షరాలతో కూడి ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి మంత్రాలు. 1 నుండి 14 వరకు ఈ మంత్రాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. గురుముఖతః శ్రవణం చేసి గురువు గారి అనుగ్రహంతో ఈ మంత్రాలని పొంది రుద్రాక్షమాలని ధరించడము చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ రుద్రాక్షమాలని ధరించేటువంటి వారు నిద్ర, అలసత్వము వీటన్నింటిని వదిలేసి శ్రద్ధ భక్తులతో వీటిని ధరించినటువంటి వారు సకల మనోరథ సిద్ధిని పొందటం జరుగుతుంది. సాత్విక గుణములు కలిగి ఉండి ఈ రుద్రాక్షమాలని ధరించవలసి ఉంటుంది. భక్తి భావంతో ధారణ చేయవలసి ఉంటుంది. ఈ రుద్రాక్షమాలని ధరించినటువంటి వారికి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది, మనసు ఏకాగ్రం అవుతుంది, సాధనకి ఉపకరించడం జరుగుతుంది. అంతేకాకుండా నకారాత్మకమైనటువంటి శక్తుల నుండి కూడా రక్షణ అన్నటువంటిది కలుగుతుంది. రుద్రాక్షమాలని ధరించినటువంటి వారిని చూస్తే భూత ప్రేత పిశాచ అవన్నీ చెప్తూ ఉంటారు కదా, ఢాకిని శాకిని ఇట్లాంటివన్నీ కూడా
అవన్నీ కూడా రాక్షసాదులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి అని కూడా ఇక్కడ ఫలశ్రుతిలో చెప్తూ ఉన్నారు. ఎటువంటి చెడు ప్రయోగాలన్నీ కూడా రుద్రాక్ష ధరించినటువంటి వాళ్ళని చూస్తే దూరంగా వెళ్ళిపోతాయి ఉమాదేవి అనేసి చెప్పి ఉన్నారు. ఈ రుద్రాక్ష మాలని ధరించినటువంటి వారిని చూసినప్పుడు దేవతలు కూడా ప్రసన్నులవుతారు అని చెప్పారు. పరమశివుల వారు కాని, విష్ణుమూర్తుల వారు కాని, దుర్గాదేవి, గణేశుల వారు, సూర్య భగవాన్, అదేవిధంగా మిగతా దేవతలు కూడా ఈ రుద్రాక్షని ధరించినటువంటి వారిని చూస్తే ప్రసన్నులయ్యి అనుగ్రహించడం జరుగుతుంది. ఓ మహేశ్వరి, ఈ విధంగా రుద్రాక్ష మహిమ అన్నటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది అని పరమశివుల వారు తెలియపరిచి ఉన్నారు. విధి పూర్వకముగా, మంత్ర సహితముగా, భక్తి పూర్వకముగా ఈ రుద్రాక్షల్ని ధరించవలసి ఉంటుంది. వీటితో జపం చేయడం కూడా చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పి ఉన్నారు. గురు పరంపరలో మహాత్ముల అనుగ్రహంతో ఈ రుద్రాక్ష ధారణ చేయడం ఇంకా మంచిది. సూత మహర్షుల వారి విధంగా తెలియపరిచి, ఓ మునీంద్రులారా, భగవంతుడు పరమశివుల వారు దేవీమాతకి ఈ విధంగా రుద్రాక్ష ధారణ యొక్క మహాత్మ్యాన్ని గురించి తెలిపినటువంటి విషయాన్ని మీకు తెలియపరచడము జరిగింది అని చెప్పుకున్నారు. ఇంతటితో మనకి శివనామ మహిమ, భస్మధారణ మహాత్మ్యం, రుద్రాక్ష ధారణ మహాత్మ్యాన్ని గురించినటువంటి వివరణ సంపూర్ణమైంది. అంతేకాకుండా శివమహాపురాణంలోని మొదటి సంహిత విద్వేశ్వర సంహిత ఎందు ఉన్నటువంటి చివరి 23, 24, 25 అధ్యాయాలు కూడా సంపూర్ణమై ఉన్నాయి. ఇంతటితో విద్వేశ్వర సంహిత సంపూర్ణం. భగవంతుని అనుగ్రహంతో, గురు పరంపర ఆశీర్వాదంతో, పరమశివుల వారి విశేషమైనటువంటి కృపతో మనందరము కూడా ఈ శివ మహాపురాణాన్ని శ్రవణం చేయగలుగుతూ ఉన్నాము. విద్వేశ్వర సంహిత సంపూర్ణం చేసుకుని ఉన్నాము. ఓం నమః శివాయ. బోలియే శ్రీ సద్గురునాథ్ మహారాజ్ కీ జై. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.